అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోండి అంటూ కొంతమంది మోడీ గారికి లేఖ రాశారు. ఇదేమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి మీద జోక్యం చేసుకోండనో, లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జోక్యం చేసుకోండనో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు రైతులు రఘురామకృష్ణరాజు గారు వీళ్ళు రాసినటువంటి లేఖల్లా కాదు. ఇది అంతకు మించి దేశం పరువు గంగలో కలిసిపోయేంత, అంతకు మించి ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఎంత అరాచకం సృష్టించిందో, ఎంత వినాశనాన్ని సృష్టిస్తోందంటే, ఇక్కడ వినాశనం అంటే కేవలం ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద దాడులు, ప్రజల బాధలు ఇవి కాదండి. దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా పోవాలో అలాంటి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, దీని అసలు విషయంలోకి వస్తే ఇప్పుడు ఎవరు ఇలా అభ్యర్థిస్తున్నది ఏంటి విషయం అని చూస్తే కనుక, ఇది దేశ ప్రతిష్టకి సంబంధించింది కాబట్టి మీరు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు అంటూ లేఖలు రాశారు. రాష్ట్రంలో ముఖ్యంగా గతంలో 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యుత్ సంస్కరణల్లో భాగంగా, అంటే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సాంప్రదాయ వనరులైనటువంటి థర్మల్ విద్యుత్తు లేదు జల విద్యుత్తో కాకుండా ఇంకా ఏమున్నాయి అనేది చూసుకుని సాంప్రదాయేతర వనరులు అంటే సోలార్ పవర్, విండ్ పవర్, వీటితోటి విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని చెప్పి నిర్ణయించుకుని సంస్థలతోటి, అనేక సంస్థలతోటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా సంస్థల దగ్గరికి వెళ్ళిపోయి మీరు చేసేయండి అని చెప్పడం కాదు. సంస్థల్ని తీసుకొస్తూ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో దాంట్లో సింహభాగం, అంటే అధికంగా రాష్ట్రంలో పెట్టుబడులు ఈ రంగాల్లో పెట్టించాలి అని చెప్పి మధ్యలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మధ్యవర్తిత్వం వహించాలి. మధ్యవర్తిత్వం అంటే వాళ్ళు ఏదో సరే వాళ్ళు చేస్తారు మీరు చేయించేసుకోండి అని చెప్పడం కాదు. దేశవ్యాప్తంగా పెట్టాలనుకుంటున్నారు కాబట్టి దీనికి విధి విధానాలు పెట్టండి. ఎందుకంటే విదేశీ కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ సోలార్ పవర్ సంబంధించి, విండ్ పవర్కి సంబంధించి విదేశీ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి ఈ రంగాల్లో. అందువల్ల మీరు పెద్దగా ఉండి మధ్యలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పక్కాగా చెప్పి దాంతో రాష్ట్ర ప్రభుత్వాలతోటి బిజినెస్ చేయించండి. ఇది అప్పట్లో ఉన్నటువంటి ఒప్పందం. దీంట్లో పైసా కూడా అవినీతి జరగలేదు, పైసా అవినీతికి ఎవరూ పాల్పడలేదు అని చెప్పి స్వయానా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేంద్రానికి సంబంధించి ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కానీ, కేంద్ర విదేశాంగ శాఖ కావచ్చు, ప్రధాన కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కావచ్చు, అనేక మంది, ఎందుకు మన పీయూష్ గోయల్ గారు కూడా ఆయన కూడా చెప్పారు ఇందులో ఎటువంటిది జరగలేదు అని. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఊరికే అన్నాడే మోడీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ప్రధాని అని వచ్చేస్తుంది నోట్లోంచి, క్షమించాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అధికారం బదలాయింపు అయింది. వచ్చిన వెంటనే ఆయన ఫస్ట్ చేసినటువంటి పని ఈ సాంప్రదాయేతర విద్యుత్ వనరులకు సంబంధించి ఏవైతే పీపీఏలు ఉన్నాయో, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, వీటన్నిటిని నేను రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వద్దా అని నేను ఆలోచిస్తా. నేను చెప్పే వరకు ఈ కంపెనీలు నడవడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి రూపాయి కూడా ఇవ్వను. ఇంకా మాట్లాడితే రివ్యూ చేసి ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటాం, రివర్స్ టెండరింగ్కి వెళ్తాం, అవసరం అయితే వేరే వాళ్ళకి కట్టబెడతాం అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దెబ్బ కొట్టింది. దీంట్లో మనకి సంబంధించి జపనీస్ కంపెనీస్ ఉన్నాయి. ముఖ్యంగా జపాన్ వార్తాపత్రికల్లో, జపనీస్ ఛానల్స్లో కూడా వచ్చింది. సో అండ్ సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్ టేక్ ఏ క్రూషియల్ డెసిషన్ ఓవర్ పీపీఏస్ టు రివ్యూ దెమ్ అని చెప్పి చాలా పెద్ద పెద్ద హెడ్లైన్లో రాశారు. అండ్ ఇండియా విల్ గో బ్యాక్ టు డెకేడ్ అని చెప్పి, భారతదేశం ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, దయచేసి ఇలాంటి వాటిల్లో పెట్టుకోవద్దు అని చెప్పి. గతంలో కూడా మనం చేసుకున్నాం. వీళ్ళు కోర్టుల్లో కేసులు వేయడానికి కోసం సిద్ధమయ్యారు, కోర్టుల ఉత్తర్వుల కోసం రెడీగా ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ ఇండియాలోనే తేల్చుకోమంటారా, లేదు ప్రపంచ వేదిక మీద తేల్చుకోమంటారా మోడీ గారు, మీరే చెప్పండి అని చెప్పి అప్పట్లోనే లేఖలు కూడా రాయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి. అంటే లాక్డౌన్ విధించడానికి ముందు తర్వాత కూడా. సరే, ఇప్పుడు వచ్చేసి దీంట్లో అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, రాష్ట్రానికి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా తక్కువ ఖర్చులోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం వచ్చింది.
అంటే థర్మల్కి ఎంత ఖర్చు అవుతుంది, జల విద్యుత్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే దాదాపుగా యూనిట్కి 6-7 రూపాయల పైన ఖర్చు అవుతుందో, ఇంకా ఎక్కువే కూడా అవ్వచ్చు. ఆ వివరాలు అయితే ప్రస్తుతం లేవు. ఇప్పుడు ఉన్న ఓన్లీ సోలార్ విండ్ ఎనర్జీకి మాత్రమే ఉంది. దానికి సంబంధించి చూసుకుంటే దాదాపుగా 40 కంపెనీలు, 40కి పైగానే కంపెనీలు ఉన్నాయి. దీంట్లో యూనిట్కి ₹2.44 సోలార్ విద్యుత్కి, ₹2.43 ఏమో విండ్ ఎనర్జీకి చెల్లించాలి. అయితే ఇప్పుడు ఈయన నేను సమీక్షలు చేస్తాను, మొత్తం ఆపించేస్తాను అని చెప్పి ఆ కంపెనీలన్నిటికీ కూడా దాదాపు కొన్నిటికి ప్రొడక్షన్ ఆపేశారు, కొన్నిటికి పేమెంట్లు ఆపేశారు. మరి అప్పటిదాకా చేసిన దానికి పేమెంట్లు ఇవ్వకపోతే వీళ్ళు ఎలా పని చేసుకుంటారు కంపెనీలు? వాళ్ళ పెట్టుబడులు, ఆ పెట్టుబడులకు సంబంధించి లావాదేవీలు అన్నీ ఉంటాయి, అవన్నీ లెక్కలు చెప్పుకోవాలిగా. ఇప్పుడు నేనంటే నా ఖర్చులకు సంబంధించి నా కుటుంబంలో చెప్పుకుంటా, మరి వాళ్ళ కంపెనీలకి, వాళ్ళ దేశాధినేతలకు చెప్పుకోవాలి కదా, ఇక్కడ పెట్టుబడులు పెట్టాం, ఇక్కడి నుంచి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ కంపెనీలే కొన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది, ప్రైవేట్ కంపెనీలు కూడా కాదు. అలాగే దీనికి సంబంధించి ఈ 40 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి కోర్టుకు వెళ్ళాయి. కోర్టుకు వెళ్ళినప్పుడు లాస్ట్ డిసెంబర్లో ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఈ విషయం సెట్ అయ్యేదాకా, అంటే ఈ ₹2.43 విండ్ ఎనర్జీకి, ₹2.44 సోలార్ పవర్కి పర్ యూనిట్ చెల్లించాలి అని చెప్పి ఆదేశాలు కోర్టు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా ఎంత ప్రాపగండా అయింది దీని గురించి, ఎటువంటి మాటలు పెద్దలు మాట్లాడారనేది కూడా మనం చూసాం. పీయూష్ గోయల్ గారు లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అనలేక, ఆయన పేరు బయటికి తీసుకురాలేక, ఒక దక్షిణ భారతదేశ రాష్ట్రం ఇలాగ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీద రివ్యూకి వెళ్తానని చెప్పి తలకాయ నొప్పి పెట్టింది, దేశం పరువు మొత్తం పోయింది విదేశాల్లో, ఇంకా దీన్ని చూసి ఎవడ పెట్టుబడులు పెట్టడానికి వస్తాడు, వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే భారతదేశం వైపు ఎవరు చూస్తారు ఇంకా పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పి చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 40 కంపెనీలు కూడా దాదాపు మళ్ళీ ఇప్పుడు కోర్టులో కేసు వేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఎందుకంటే కరోనా ఉన్నప్పటి నుంచి కూడా కేవలం కొద్ది ఇంపార్టెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని డైలీ బేసిస్ మీద కోర్టులు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు సరే ఇంకా కరోనా తొలగుతుంది, రేపు 1వ తారీఖు నుంచి ఎలాగో మళ్ళీ కోర్టులు సవ్యంగా పనిచేస్తాయి అన్నటువంటి సూచనలు కాస్త అందుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ పీపీఎల్ కేసు పైకి తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నారని చెప్పి సమాచారం అందుతోంది. అలాగే దీంట్లో నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దీంతో పాటు వివిధ కంపెనీలు కేంద్రం వైపు చూస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, నరేంద్ర మోడీ గారు మీరు దీంట్లో కాస్త జోక్యం చేసుకోండి అని. ఇప్పుడు కోర్టులు జోక్యం చేసుకునేంత పరిస్థితి దీంట్లో లేదు. లాస్ట్ డిసెంబర్లో ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళు ఇచ్చారు, దాని ప్రకారం పేమెంట్లు చెల్లించాలి. ఇప్పటిదాకా పేమెంట్లు కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళలేదు అనేది సుస్పష్టం అవుతుంది. అయినప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఒకటే దారి, ప్రధానమంత్రి గారిని అడగాలి, అయ్యా ప్రధానమంత్రి గారు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారా, చేసుకోరా? చేసుకోకపోతే భారతదేశ ప్రతిష్ట పోవడం ఖాయం, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ ఇవ్వాలి. దాదాపుగా 21,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ రిస్క్లో పడతాయి. ఇప్పుడు రెండోది, ఇక్కడ కంపెనీల కొలాబరేషన్, విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీల కొలాబరేషన్ తోటి ఇక్కడ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కొలాబరేషన్కి కూడా ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంది, మా కంపెనీలు స్టేక్లో పడతాయి. సో దీని మీద మీరు ఎటువంటి చర్య తీసుకుంటారు, మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వైపు చూస్తున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో ఉన్నటువంటి దోస్తీతో మోడీ గారు ఏమన్నా కాస్త మాట్లాడతారా, లేదు పక్కన పెట్టేసి ఆయన ఏం చెప్తే అది చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సహకరిస్తారా? దేశ పరువు పోయినా పర్వాలేదు, ఏపీలో అధికారం మాత్రమే కావాలి అని ఆలోచిస్తారా? మరి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తారో చూడాలి. అలాగే దాదాపుగా పెట్టుబడులకు సంబంధించి దేశంలో పెట్టుబడులు వస్తాయా రావా అన్నటువంటి విషయానికి చూస్తే కనుక ప్రస్తుతం ప్రధాని పిలుపు మేరకు ఆత్మనిర్భర భారత్, దీని మీద పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా అనేక మంది చూస్తున్నారు అని చెప్పి సమాచారం. మరి విదేశాల నుంచి వీళ్ళు ఎలా వస్తారు? ఇప్పటికే ఆయన 20 లక్షల కోట్ల ప్యాకేజీని భారతదేశ ప్రజలకు అందించాలి అని చెప్పి లాక్డౌన్ 3 సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక పరిస్థితి చాలా కుదేలయ్యింది, అందువల్ల దేశానికి ఏదో చేయాలి, దేశ ప్రజలకు ఏదైనా చేయాలని 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దాంట్లో భాగంగానే మనకి పెట్రోలు, గ్యాస్ ధరలు పెరగడం, సబ్సిడీలు తీసేయడం, రాష్ట్రంలో కూడా వ్యాట్ని పెంచడం, ఇవన్నీ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇదొక్కటే కాకుండా ఇదొక్కటే పెట్టుకుంటే సరిపోదు మిగతా వాళ్ళందరికీ చేయడానికి. విదేశీ పెట్టుబడులు రావాలి, విదేశీ సాయాలు రావాలి. ఇప్పుడు కరోనాకి సంబంధించి వ్యాక్సినేషన్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే దానికి కూడా ఫండింగ్ ఇవన్నీ ఉండాలి. ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఇవేమవ్వవు. అలాగే
ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని కనుక కోల్పోతే దానికి మించినటువంటి ఆత్మహత్య సదృశం ఇంకొకటి ఉండదు. అందువల్ల ఇప్పుడు మోడీ గారు దీని మీద స్పందించి వాళ్ళ కోసం ఆయన మాట్లాడతారా, ఇటువంటి పిచ్చి చర్యల్ని ఆపరా అనేది మనం వేచి చూడాలి.